మలయాళంలో దృశ్యం 3ని ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి థియేటర్లోకి తెచ్చేస్తున్నారు మేకర్స్. హిందీలో కూడా శరవేగంగా షూట్ చేస్తున్నాడు అజయ్ దేవగన్. కానీ టాలీవుడ్లో వెంకటేష్ మాత్రం ఇంకా షూటింగే మొదలు పెట్టలేదు. ఇదే టైంలో వెంకీ ఈ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు అన్న రూమర్స్ ఊపందుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ లో దృశ్యం ఫ్రాంచైజీకి ఉండే ఫ్యాన్ బేస్ వేరు. సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే స్క్రీన్ ప్లేను థ్రిల్లింగ్ గా రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు జోతు జోసెఫ్. అందుకే ఏ భాషలో తీసినా ఆడియన్స్ ఆదరించారు. ఇప్పటివరకు మలయాళం, తెలుగు, హిందీ, కన్నడలో ఈ ఫ్రాంచైజీ నుండి దృశ్యం 1 and 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తమిళంలో పార్ట్ 1తో ఆపేశారు కమల్. నెక్స్ట్ పార్ట్ 3ని రెడీ చేస్తున్నారు ఆయా లాంగ్వేజెస్ మేకర్స్. దృశ్యం 3ని మలయాళంలో స్టార్ట్ చేసి గుమ్మడికాయ కొట్టేశారు మోహన్ లాల్ అండ్ జ్యోతు జోసెఫ్. ఏప్రిల్ 2న థియేటర్స్లోకి తెచ్చేస్తున్నారు. ఇక్కడే కాదు, యుఎస్ అండ్ గల్ఫ్ దేశాల్లో భారీ లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. హిందీలో కూడా అజయ్ దేవగన్ సైలెంట్గా కానిచ్చేస్తున్నారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. దృశ్యం 2 డైరెక్ట్ చేసిన అభిషేక్ పాఠక్ 3rd ఇన్స్టాల్మెంట్ డీల్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా పలు ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరిస్తున్నట్లు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మరి తెలుగు వర్షన్ సంగతేంటి? వెంకటేష్ దృశ్యం 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అంటే నో క్లారిటీ. అదే టైంలో కొత్త రూమరు వినిపిస్తోంది. వెంకటేష్ దృశ్యం 3ని చేయడం లేదన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. దీనికి మెయిన్ 3 రీజన్స్ వినిపిస్తున్నాయి. ప్రజెంట్ వెంకటేష్ వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి సినిమాలకు కమిట్ అయిన వెంకీ ఈ రీమేక్పై కాన్సంట్రేషన్ చేసే టైం లేదట. సంక్రాంతికి వస్తున్నాం హిట్స్ తర్వాత వెంకీ రెమ్యునరేషన్ పెంచేశారని, అతను అడిగినంత ఇచ్చుకునే పరిస్థితుల్లో దృశ్యం 3 ప్రొడ్యూసర్స్ లేరన్నది కొత్తగా వినిపిస్తున్న టాక్. అలాగే ఈ రీమేక్ వర్షన్ తను కంప్లీట్ చేసే టైంకి అప్పటికే మలయాళంలో, హిందీలో ప్రేక్షకులు చూసేయడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ రావని, ఫ్లాప్ అయితే హిట్ పరంపరకు అడ్డులా మారే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వెంకీ మామ ప్రాజెక్ట్ చేయకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. యాక్చువల్లీ దృశ్యం 3తో ఈ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టేద్దామనుకున్నాడు జ్యోతు జోసెఫ్. అంతకన్నా ముందే వెంకీ ఫుల్ స్టాప్ పెట్టేస్తారేమో చూడాలి.